నమస్తే సార్. నమస్తే. ఏం పేరండి? మంగళపల్లి ఆసియా మాజీ ఎంపీ తొరూరు పొలిటికల్. ఎట్లా ఉంది సార్ మరి తొర్రూరులో ఈసారి ఎట్లా ఉండబోతుంది? అంటే మున్సిపాలిటీ ఎలక్షన్స్ వస్తున్నాయి, 16 వార్డ్ కౌన్సిల్స్ ఉన్నాయి. సో ఎట్లా ఉంటుంది ఇక్కడ? జనరల్ విషయం ఏంటంటే గతంలో అసెంబ్లీ ఎన్నికలు పాలకుర్తి నియోజకవర్గం 46 పైచూరు గెలిచింది. ఈరోజు టీఆర్ఎస్ వస్తారు కన్నా 42,000 తగ్గిందంటే మాకు అంటే జనరల్ మా ఇక్కడ మున్సిపల్ హెడ్ క్వార్టర్లో 16 వార్డులు బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుంది. మున్సిపల్ పర్సన్ మాదవుతుంది. అంటే మరి అధికార పార్టీ కాంగ్రెస్ ఉంది కదా. అధికార పార్టీ కాంగ్రెస్ అంటే జనం అనేది ఇచ్చిన రాంగ్ ఇన్ఫర్మేషన్లు రాంగ్ తప్పుడు ఇవన్నీ ఇచ్చింది కదా. ఇవన్నీ ఎవరు నమ్మతలేరు. కళ్యాణ లక్ష్యం ఇదైనా అదంటే దళిత బంధు అని రకరకాలకి ఇచ్చిండ్రు. తులం బంగారం అని అన్నీ అయ్యి ఒక ఆర్టీసీ బస్సు పెంచిండు లేడీస్కి. ఇంకా మీదలో రైతులకు ఇబ్బంది అయినా వాళ్ళకి ఇబ్బంది చేసిన అభివృద్ధి వర్క్ స్టేట్ లెవెల్. అంటే ప్రధానంగా తొర్రూరు మున్సిపాలిటీ అనేసరికి ప్రధానంగా ఈ డ్రైనేజ్ సమస్యలు కావచ్చు, వాటరు, సీసీ రోడ్స్, కరెంటు, ఇవి ప్రధానంగా మున్సిపాలిటీలో ఉండాల్సినవి. సో ఎట్లా ఉంది సార్ మరి వీటి విషయంలో ఏమైనా మార్పు ఉందా? తొర్రూరులో అనేది గత మాజీ మంత్రి ఎవరు ఎర్రబెల్లి దయాకర్రావు గారు చేసిన వర్క్ తప్ప ఇంతవరకు ఆమె చేసిన వర్క్ ఏం లేదు. మీరు ఎక్కడ ఉంటే సర్వే చేసుకోండి. ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఇక్కడ ఫిష్ కానీ ఏది కానీ తొర్రూరు అభివృద్ధి కార్యక్రమం ఆయనే ఎర్రబెల్లి దయాకర్రావు. ఇప్పుడు నవ్వు స్టిల్లో మొన్న రీసెంట్గా మంత్రి ఏది పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఏది ఇక్కడికి వచ్చి అన్ని శంకుస్థాపన చేసినాయి. అవి మా యొక్క మాజీ మంత్రి ఎవరు ఎర్రబెల్లి దయాకర్రావు చేసిన అవన్నీ పనులు అవన్నీ. కాకపోతే కోడ్ వచ్చిన తప్పైతే ఇవన్నీ జనం ప్రస్తావిస్తారు. ఖచ్చితంగా 100% మా మున్సిపాలిటీలో మాకు సంబంధం విషయంలో బీఆర్ఎస్ గెలుస్తుంది. అంటే ప్రధానంగా అంటే అప్పటికి ఇప్పటికి చూసుకుంటే పోల్స్ మార్పు ఏమైనా కనిపిస్తుందా? మార్పు అనేది ఇప్పుడు పబ్లిక్ చూస్తాను. మార్పు అనేది స్టేట్ లెవెల్ ఒక్కసారి మార్పు అంటే మార్పు ఏం మార్పు మీరు ఒకసారి చెప్పండి. మార్పు అంటే సామాన్య మానవునికి ఏదంటే దళితులకు వాళ్ళకు వీళ్ళకు రైతులకు ఎలాంటి చేసినా ఎక్కడుంది మార్పు? ఎక్కడుందండి? జనం తెలుసు కదా మార్పు ఉంటే కనీసానికి ఈ పాలకుర్తి నియోజకవర్గంలో 42,000 పైచులకు ఉన్నది. ఇవాళ 2,000 ఉందంటే ఎన్ని వేలు పడిపోయింది అంటే మ్యాక్సిమం లాంటి లెక్క కదా. అంటే ఇక్కడ టీఆర్ఎస్ ఉన్నట్టు లెక్క కదా మొత్తం స్టేట్ లెవెల్. ఈ యొక్క కౌన్సిలర్ దాంట్లో మొత్తం చైర్మన్ పర్సన్ మాది బీఆర్ఎస్ కాబోతుంది పక్క. పథకాల విషయంలో ఎట్లా ఉంది సార్ మరి? అంటే ఇక్కడ ఇప్పుడు దాదాపుగా ఇప్పుడు విలేజ్ ఏరియా అనేసరికి రైతు బంధు, రుణమాఫీ అంటారు, బోనస్ అంటారు. పథకాల విషయాలు కానీ రైతు బంధు కానీ బోనస్ ఎవరో ఒక రైతు చెప్పాను 100%లో 20% తప్ప 80% అట్లా ఉందండి. ఇంకెక్కడండి జనం అంటే మొన్నటిదాకా స్టేట్ లెవెల్ అల్లాడిపోతాను. రైతులు కానీ వాళ్ళు కానీ ఇప్పుడు ఆటో కార్మికులు కానీ ప్రతి ఒక్కరు ఎవరిని కానీ ఏది కనీసానికి గవర్నమెంట్ ప్రకారం ఏ లబ్ధిదారులకు ఏదో చూపించండి మీరు. ఇప్పుడు ఈ డబుల్ బెడ్రూమ్ అనేది ఇందిరమ్మ ఇల్లు అనేది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటా ఉంది. మరి ఇందిరమ్మ ఇల్లు ఏమన్నా ఇక్కడ శాంక్షన్ అయినా? ఆ ఇందిరమ్మ ఇల్లు అనేది కదా మా ప్రభుత్వం చేసిన ఇళ్ళ ఆమె ఏదో కొన్ని ఈ మధ్యలో ఎలక్షన్ అంతా మొన్న జనరల్గా ఏది నాన్ లోకల్ సర్పంచ్ వాడడం అట్లా కొన్ని అట్లా ఫిలప్ చేసింది. ఇప్పుడు మా ఉన్న ఇల్లు మేము కట్టిస్తాం చేస్తామంటే అది పబ్లిక్ ఉండవు. ఉన్న ఇల్లు లేవా? ఖచ్చితంగా బరాబరు 16 వార్డులు మాది మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం చేస్తుంది. చూడండి జనరల్ విషయం అంటే నెంబర్ 1 బీఆర్ఎస్, నెంబర్ 2 కాంగ్రెస్ ఉంటుంది అంతే. ఇంకా బీజేపీ అనే లేదు. అది స్టేట్ ఫార్వర్డ్, జిల్లా ఫార్వర్డ్ అది. థ్యాంక్ యూ సార్.